ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను మోసం చేసిన వాడి గురించి ఆలోచించుకుంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వే వ్యర్థం చేసుకుంటున్నావు. దయచేసి ఆయనపై అన్నని నిందలు వెయ్యొద్దమ్మా. ఆయన నాకు ఎలాంటి మోసం చేయలేదు, ఎలాంటి ద్రోహం చేయలేదు. నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని వదిలేసిన వాణ్ణి మోసగాడనే అంటారు. వాడు నీకు ద్రోహం చేసిన వాడే అవుతాడు. ఎవరది? అమ్మా నేనే అమ్మా. అమ్మా అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు నాన్న, ఊసిపోవటం లేదు. అందుకే కాస్త లక్ష్మితో మాట్లాడదామని వచ్చాను. నువ్వేంటి ఇలా వచ్చావు? అమ్మా ఏం లేదమ్మా, ఆఫీస్ ఫోన్ వచ్చింది. నా రూమ్లో సిగ్నల్ సరిగ్గా లేకపోయేసరికి ఇక్కడికి వచ్చానంతే. లక్ష్మి, చిన్న పనుంది, నాతో రామ్మా. లక్ష్మిని మోసం చేసిన దుర్మార్గుణ్ణి, లక్ష్మిని నడి రోడ్డు మీదే వదిలేసిన ద్రోహిని నేనేనమ్మా. కానీ నువ్వనుకున్నట్టు లక్ష్మిని నడి రోడ్డు మీద మాత్రం వదిలిపెట్టను. తనకొక మంచి జీవితాన్ని ఇచ్చే తీరుతాను. తన భవిష్యత్తుకు ఒక మంచి దారి వేసే అప్పుడే నా జీవితం గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు నేను మనశ్శాంతిగా నిద్రపోలేను. ఏంటనా, హైదరాబాద్ని ఎలా అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నావా? అలాంటి రోజు కూడా వస్తుందిరా. అప్పుడు తప్పకుండా హైదరాబాద్ని అంతా అమ్మేస్తా. దేనికోసం ఆలోచిస్తున్నావు మరి? ఆ కనక మహాలక్ష్మి అనే బంగారు బాతుని ఎలా పట్టాలి అని. ఓ, ఈ కనక మహాలక్ష్మి ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు? నువ్వేమైనా సీఎంవా, సినిమా హీరోవా? నువ్వు ఫోన్ చేయగానే పరిగెత్తుకుని వచ్చి లిఫ్ట్ చేయడానికి? వస్తుందిరా. నా ఫోన్ చూడగానే భయంతో భక్తితో ఆ కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసే రోజు తీసుకొస్తా. మరిప్పుడు నీ ప్లాన్ ఏంటన్నా? ఆ కనక మహాలక్ష్మి విహారీల గుట్టు ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది కదరా. ఆ పాయింట్ని వాడుకొని కనక మహాలక్ష్మి జీవితంలో ఒక భయం అనే అగాధాన్ని సృష్టిస్తా. నేను ఏది చెప్తే అది ఆ లక్ష్మి చేసే తీరుకు తీసుకొస్తా. అయితే ఆ కనక మహాలక్ష్మిని అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయావా అన్నా? 50 లక్షలరా! నా చేతికి 50 లక్షలు తెచ్చిపెట్టే బంగారు బాతని అంత సులువుగా ఎలా వదిలేస్తాను? కానీ ఆ విహారీతో కొంచెం జాగ్రత్తగా ఉండన్నా. ఇప్పుడు ఆ విహారీ కూడా నన్నేమీ చేయలేడురా. నన్నేం చేసినా నేను వాళ్ళ గుట్టు బయటికి కక్కుతాననే భయం వాడికి ఉంటుంది కదా. ఆ భయాన్నే ఇప్పుడు నేను ఆయుధంగా మార్చుకుంటా. ఆ కనక మహాలక్ష్మిని 50 లక్షలు సంపాదించడానికి పెట్టుబడిగా ఖర్చు పెడతా. యా షూర్ నేను ఆఫీస్కి వచ్చినప్పుడు
ఆ విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఈ లోపు దానికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉంటే నాకు ఈమెయిల్ చేయండి, సరేనా? విహారీ, ఏంట్రా వెక్కిళ్ళొస్తుంటే ఏం పట్టనట్టు కూర్చున్నావు? అవే తగ్గిపోతాలే అత్త. తగ్గేదాకా అలా ఎదురు చూస్తూ ఉంటావా? కొన్ని మంచినీళ్ళు తాగితే సరిపోతుంది కదా. లక్ష్మి, లక్ష్మి, ఏంటమ్మా? లక్ష్మి, వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకురావా? విహారీకి వెక్కిళ్ళొస్తున్నాయి. అలాగేనమ్మా. ఉమ్. ఈరోజు మా గూడెంలో కంకణాల సందడి కూడా ఉంది బాబు. ప్రతి భర్త ఈరోజు అమ్మవారి ముందు చేతికి కంకణం కట్టుకొని భార్య కోసం 24 గంటల పాటు ఉపవాసం చేస్తాడు. ఆ సమయంలో పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. అలా చేస్తే తన భార్యకి మంచి జరుగుతుందని ఆ భర్త నమ్మకం. మీరు కూడా మీ భార్య కోసం చేస్తే బాగుంటుంది బాబు. ఇప్పుడు నేను మంచినీళ్ళు తాగితే నేను చేస్తున్న ఉపవాసం బ్రేక్ అయిపోయినట్టే కదా. అలా అయితే మంచినీళ్ళు తాగకూడదు. విహారీ, ఏమైందిరా? నీళ్లు తాగకుండా పక్కన పెట్టేశావు? అతయ్య, ఇప్పుడు ఎక్కిళ్ళు ఆగిపోయాయి అతయ్య. వెక్కిలి పోతే పోయాయి. ఎత్తిన గ్లాస్ దించడం ఎందుకురా? ఆ నీళ్లు తాగితే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? కొంపలు మునగవు కానీ నేను చేస్తున్న ఉపవాసం మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది. అడిగేది నిన్నేరా. నువ్వు తాగేది వాటరే కదా, విషమేం కాదు కదా. ఆ మాత్రం దానికే పట్టింపుగా పక్కన పెట్టేయడం ఎందుకు? ఆ, ఇప్పుడు దాహంగా కూడా లేదు అత్తయ్య, అందుకే నేను తాగలేదు. ఏంటోరా, నీ లాజికల్ నీకుంటాయి, మాకర్థం కావు. విహారీ గారు, ఏంటి కనక మహాలక్ష్మి? మీరు మంచినీళ్ళు తాగడానికి కూడా ఎందుకంత ఆలోచిస్తున్నారు? అసలు మీకేమైంది? నాకే అవుతుంది, నేను బానే ఉన్నాను కదా. లేదు, ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే మంచినీళ్ళు కూడా తాగకుండా పక్కన పెట్టేశారు. మీరు మంచినీళ్ళు కూడా తాగకపోవడానికి ఏమైనా కారణం ఉందా? అదేం లేదు కనక మహాలక్ష్మి, నువ్వు అనవసరంగా చిన్న చిన్న విషయాల కోసం చాలా దూరం ఆలోచిస్తున్నావు. విహారీ గారు ఏదో విషయం దాస్తున్నారు. ఏంటో బయటికి చెప్పడం లేదు. ఏమై ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.